అనతలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మావోయిస్టు నేత దామోదర్ అరెస్టు. దామోదర్ అలియాస్ బడే చొక్కారావు అంట. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్న ఆసిఫాబాద్ పోలీసులు. సిర్పూర్ పరిధిలో అటవీ ప్రాంతంలో కూబింగ్, ఎదురు కాల్పులకు ఆస్కారం లేకుండా అరెస్టులు. మంచి పని చేసిరు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలింపు. ఛత్తీస్గఢ్లో 34 మంది మావోయిస్టుల లొంగుబాటు. వాయ మావోయిస్టులు ఇంకో సరే, మీకైతే నేనైతే పిరికి మంది అయితే నూరిపోస్తలేను, కానీ టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. మా అమ్మగారి నా మాటిన ఉపాయం చేయరి. టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. మీరు ఏడ ఉన్నా కానీ దొరికించుకునే ఉపాయం చేస్తారు పోలీసులు. ఇది అయితే పక్క. కేవలం మావోయిస్టులను పట్టుకుంటేందుకు, నక్సలైట్ల మొత్తం అంతం చేసేందుకే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రస్తుతానికి ఉన్న కేంద్ర ప్రభుత్వం. మీరు పాతాళంలో దాచుకున్నా, పైన దాచుకున్నా, ఏడ దాచుకున్నా కానీ పట్టుకునే టెక్నాలజీ అయితే పక్క వచ్చింది. మా అమ్మ కానీ లొంగిపోయే ఉపాయం చేసి జర్రగా శత్రు దేశాల మీద ఫైటింగ్ చేసే ఉపాయం చేయరు. మీరు పోలీసులు అంతా కలిస్తే గాలపైన ఒక దెబ్బకి అయితే. ఎందుకంటే మీరు మంచి ఏమైనా ఇకమాతులు గల్లోలే, వాళ్ళు ఇకమాతులు గల్లోలే, కానీ మీరిద్దరు కలిసిరా అంటే మీ కోపమైన బలమైన ఏదైనా ఉంటే పక్క దేశమైన శత్రు దేశాల మీద చూపించి ఉపాయం చేయరు. కానీ మీరు అలాగ ఉండి మీరు పోలీసుల దంప, పోలీసుల మిమ్మల్ని దంప, మీ కుటుంబాలు వాళ్ళ నాశనం చేయ, వాళ్ళ కుటుంబాలు మీరు నాశనం చేయ, ఇద్దరు పొత్తులు కలిసి రాజకీయ నాయకుల స్వార్థాల కోసం మీరు బలయ్యే ఉపాయం చేయకూరి. మమ్మ కానీ లొంగిపోయి జనజీవన సవంతిలో కలిసి జనాలకు ఏమైనా సమస్యలు ఉంటే జనాలలో ఉండి జనం కోసం కొట్లాడే ఉపాయం చేయరు. కానీ మీరు అడవులలో ఉండి ప్రస్తుతానికి సాధించేది ఏమి లేదని నేను చెప్పలేను, కానీ ఇక ఎంతో కొంత అయితే సాధించగాడికి సాధించరు. కానీ ఉత్త పుణ్యానికి పానాలాగం చేసుకుని ఉపాయం చేయకూరి. విన్నారా? పోలీసులకు మీరు కోపం లేరు, మీరంటే పోలీసులకు కోపం లేరు. ఎందుకంటే పుడత మీరిద్దరు శత్రువులకు ఏం పుట్టలేదు. మధ్యలో చేసిన కొంతమంది రాజకీయ నాయకుల వల్ల మీకు లేని పంచాయలు అయినట్లు. కానీ మమ్మ కానీ జనజీవన సవంతిలో కలిసి మీరంతా ఒకటయ్యి శత్రు దేశాల మీద దాడి చేసే ఉపాయం చేయరు. కానీ మనల్ని కొడక సంపి సచ్చుకునే ఉపాయం అయితే చేయకూరి మమ్మ కానీ.